శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. బుక్లరా వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో 116వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. 117వ అధ్యాయం ఈ రోజున ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. भीष्ममुवाच व्याघ्रश्चोटजम्मुलस्तः तृप्तः सुप्तो हतैर्मृगैः नागश्चागात्तमुद्देश्यं मतो मेघैवोद्धतः. భీష్మవారు చెప్తున్నాడు, ఆ వ్యాఘ్రం కూడా జంతువుల్ని చంపి తింటూ తృప్తిగా ఆ ముని కుటీర సమీపంలోనే నిద్రిస్తున్నది. ఒక రోజున మేఘం వంటి ఒక మదగజం ఆ ప్రదేశానికి వచ్చింది. ప్రభిన్న కరట ప్రాంశు పద్మో వితత కుంభక సువిషానో మహాకాయ మేఘ గంభీర నిస్వన. దాని యొక్క గండస్థలం నుండి మదజాలం కారుతూ ఉన్నది. కుంభస్థలం విశాలంగా ఉంది. పద్మ చిహ్నాలు ఉన్నాయి. అందమైన దంతాలతో అది పెద్ద శరీరం కలిగి ఉన్నది. మేఘ గంభీరత్వంతో ఘీంకరిస్తూ ఉంది. అది ఏనుగుడు అరుపుని ఘీంకారం అంటారన్నమాట. తం దృష్ట్వా కుంజరం మత్తం ఆయాంతం బలగర్వితం వ్యాఘ్రోహస్తి భయాత్రస్త తన్ ఋషి శరణం యయో. అది రావటం చూసి వెంటనే పులి ఆ ఏనుగు వల్ల భయంతో భీతిల్లి ఆ ఋషిని శరణజొచ్చింది. తతో నయత్ కుంజరత్వం వ్యాఘ్రం తన్ ఋషి సత్తమ మహామేఘ నిభం దృష్ట్వా సభీతో హ్యభవద్గజ. వెంటనే ఋషిపుంగవుడు ఆ పులిని మదపుటేనుగా మార్చేశాడు. మహామేఘంతో సమానంగా ఉన్న దాన్ని చూసి ఆ గజం భయపడిపోయింది. తత కమలషండాని శల్లకీ గహనాని చ వ్యచరత్ సముదాయుక్త పద్మరేణు విభూషిత. తర్వాత అది చక్కగా పద్మ సమూహాల్లోనూ గుబురుల్లోనూ తిరగటం మొదలుపెట్టింది. కదాచిత్ బ్రహ్మణ మానస్య హస్తిన సమ్ముఖం తదా ఋషిస్తే ఋషేస్తోటజస్తస్య కాలో గచ్చన్నిశాని. కుటీరంలో నివసించి ఆ ఋషి ఎదుట ఎప్పుడో ఒకసారి తిరుగుతూ ఉండేది. ఎన్నో రాత్రులు అలా గడిచిపోయాయి. అథా జగామతం దేశం కేసరి కేసరారుణ గిరికందరజో భీమ సింహో నాగకులాంత. ఇలా ఉండగా యముని వంటి ఒక సింహనాదం వినపడింది. కొండ గుహల్లో పుట్టడం వల్ల అది భయంకరంగా ఉంది. తన్ దృష్ట్వా సింహ మాయాంతన్నాగ సింహ భయార్థిత ఋషిన్ శరణమాపేదే వేపమానవ భయాత్ర. వెంటనే ఆ సింహాన్ని చూసి ఈ ఏనుగు సింహం వల్ల భయంతో కంగారు పడుతూ వణికిపోతూ ఋషిని శరణం పొందింది. స తతః సింహతాం నీత నాగేంద్రో మునినా తదా వన్యన్నాగణ యత్సింహం తుల్యజాతి సమన్వయాత్. అప్పుడు ముని ఆ గజేంద్రుణ్ణి సింహంగా మార్చాడు. కుక్క కాస్త ఇప్పుడు పులి అయింది. పులి తర్వాత మళ్ళీ సింహంగా అయిపోయింది. తన జాతికి చెందింది అని గుర్తించడం వల్ల అది ఆ వన్యసింహాన్ని పట్టించుకోలేదు. దృష్ట్వాచ సోభవత్ సింహ వన్యోభయ సమన్విత సచాశ్రమేవ సత్సింహ తస్మిన్నేవ మహావనే. వచ్చిన సింహాన్ని చూసి ఆ వన్యసింహమే భయపడిపోయింది. మహారణ్యంలో ఆశ్రమంలో అది ఉండసాగింది. రేపు మనం 11వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.